అట్లాంటి వ్యక్తి ఆ సచ్చినోడు ఎటెళ్ళాడు తెలియదంటే ఆ ఆడకూతురు ఎంత బాధతో ఉంటే ఆ మాట అనింది. లిటరల్గా ఇక్కడున్న విధవరాలకి భర్త చచ్చున్నాడు, కొడుకు చచ్చున్నాడు. అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. నేను అన్ని లింకులు చెప్తా వెళ్తాను త్వరగా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు సచ్చినోళ్ళై ఉండగా యేసు నామములో, క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, మీ కుటుంబాల్లో అపరాధముల చేత పాపముల చేత ఎవరైతే సచ్చినోళ్ళు ఉన్నారో యేసు నామములో నా ప్రభు బ్రతికించబోతున్నాడు. ఆయన్ని రక్షణ వాక్కుతో బ్రతికించబోతున్నాడు. ఆయన నీ కన్నీటి ప్రార్థనను బట్టి రక్షించబోతున్నాడు, బ్రతికించబోతున్నాడు. హల్లెలూయా. మీ పిల్లలు యవనస్తులు చచ్చని స్థితిలో ఉన్నారు. ఆడపిల్లలు ఏం తక్కువ తిన్నారా? 6 ఆకులు ఎక్కువే తిన్నారు వీళ్ళు. ఆడపిల్లలు అట్లాగే ఉన్నారు, మగపిల్లలు అట్లాగే ఉన్నారు. పాపముల చేత అపరాధముల చేత సచ్చినోళ్ళై ఉన్నారు. మహిమ కలిగిన కార్యం ఏంటో తెలుసా? నా ప్రభు మీ కుటుంబాల్లో ఎవరైతే సచ్చిన స్థితిలో పాపాల చేత అపరాధాల చేత బ్రతికున్నా సరే సచ్చిన వాళ్ళతో సమానంగా ఉన్నారు. చూడండి, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మీ గుండెల్లో గుణపాల్లాగా, మీ పక్కలో బళ్ళాల్లాగా, మీ కండ్లల్లో ముళ్ళులాగా తయారయ్యారే. ఇవాళ విశ్వసించండి, నేను మహిమ కలిగిన కార్యాలు చేస్తాను. మీతో ఉన్న మీ చుట్టుపక్కల వాళ్ళందరూ ముక్త కంఠంతో దేవుని మహింపరిచేటట్లుగా మీ కుటుంబాల్లో నా ప్రభు మహిమ కలిగిన కార్యాలు జరిగించునుగాక. ఎవరెవరైతే ఏ అపరాధాలు, ఎంత ఘోరమైన నేరమైన దుర్మార్గమైన స్థితిలో చచ్చని స్థితిలో ఉన్నారో ఇవాళ ప్రభుతో వ్యాజ్యమాడండి. వదిలిపెట్టద్దు నా ప్రభువుని.